వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గాజా శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముస్లిం దేశం ఈజిప్ట్ ఇప్పుడు అనూహ్యంగా ఆ చర్చల నుంచి వైదొలిగింది. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్యవర్తిగా ఉన్న ఈజిప్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ మొండి వైఖరి వల్లే ఈజిప్ట్ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చర్చల నుంచి తప్పుకోవడమే కాదు, ఇజ్రాయెల్ కు తీవ్రమైన హెచ్చరికలు కూడా పంపింది. ఇంతకీ ఈజిప్ట్ ఎందుకు తప్పుకుంది? నెతన్యాహు ప్లాన్ ఏంటి? ఈజిప్ట్ చివరి వార్నింగ్ ఏంటి? ఈ పరిణామాలు మరో పెద్ద యుద్ధానికి దారితీస్తాయా? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ఇది కైరో, ఈజిప్ట్ రాజధాని. గాజా శాంతి చర్చలకు దశాబ్దాలుగా ఇదే కేంద్రం. కానీ ఇప్పుడు ఆ చర్చలకు తెరపడింది. ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య సంప్రదింపులు పూర్తిగా విఫలమయ్యాయని ఈజిప్ట్ సీనియర్ నిఘా అధికారులు తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇజ్రాయెల్ నుంచి కేవలం కపట వాగ్దానాలు, బోలు హామీలే తప్ప కాల్పుల విరమణకు ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు. చర్చలు విఫలమవ్వడం ఒక కారణమైతే ఈజిప్టు వైదొలగడం వెనుక ఒక పెద్ద భయం ఉంది. ఇజ్రాయెల్ దాడులు పెరిగితే గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ దేశంలోని సినాయ్ ప్రాంతంలోకి చొచ్చుకు వస్తారని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది. అదే జరిగితే దేశంలో అల్లకల్లోలం చెలరేగి సరిహద్దు భద్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని భయపడుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా శాంతి ప్రక్రియ నుంచే తప్పుకుంది. ఆగస్టులోనే గాజా సరిహద్దుల్లో 40,000 మంది సైనికులను మోహరించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక భారీ ప్లాన్తో ఉన్నారు. అక్టోబర్ 7, 2025 నాటికి, అంటే గాజా యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించే నాటికి గాజా నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని అక్కడ ఇజ్రాయెల్ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని ఆయన తన ప్రతిష్టకు సంబంధించిన విషయంగా చూస్తున్నారు. నెతన్యాహు ప్లాన్లో భాగంగానే పాలస్తీనియన్లను బలవంతంగా గాజా నుంచి సినాయ్ వైపు నెట్టివేసే ప్రమాదం ఉందని ఈజిప్ట్ బలంగా నమ్ముతోంది. అందుకే ఇజ్రాయెల్కు అంతిమ హెచ్చరిక జారీ చేసింది. సరిహద్దులో ఎలాంటి సైనిక చర్యకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే తమ సైన్యం నేరుగా యుద్ధంలోకి దిగుతుందని స్పష్టం చేసింది. మధ్యవర్తి పాత్ర పోషించిన దేశమే ఇప్పుడు యుద్ధంలోకి దిగుతారని హెచ్చరించడంతో మధ్యప్రాచ్యంలో టెన్షన్ వాతావరణం తారాస్థాయికి చేరింది.